ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధీటుగా బీసీ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా తెలుగుదేశం జనసేన చెబుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే డివి శ్రీనివాస్ గారు. అలాగే వైసీపీ నేత పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. సో టు స్టార్ట్ విత్ శ్రీనివాస్ గారు, మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. శ్రీనివాస్ గారు, ఎలా అనిపించింది బీసీ డిక్లరేషన్? 50 ఏళ్లకే పింఛన్, అలాగే 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచడానికి ఒక పెంచుతామని ఇచ్చిన హామీ, దాంతోపాటు బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. మీరు ఇక మీదట బొయ్యిలు కాదు పల్లకీలో మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాం, 40 ఏళ్ల పాటు మీ డిఎన్ఏలోనే మేము ఉన్నాం అని చెప్పి కూడా చంద్రబాబు చాలా ఉద్వేగంగా ప్రసంగించారు. ఏమంటారు? మ్యూట్లో ఉన్నారు. రైట్ అండి, ఓకే, వినిపిస్తుంది. ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు 99 న్యూస్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. బీసీ డిక్లరేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ బీసీల పై పట్టు పెంచుకునే ప్రయత్నం, అదే విధంగా మీరు అన్నట్టు వైసీపీ బీసీల ఇది మనం చూస్తున్న దీంట్లో రేపటి ఎన్నికలకు బీసీ ఓట్ బ్యాంక్ పైనే ప్రధాన రాజకీయ పార్టీలు కన్నేసినట్టుగా కనపడుతున్నారు. ఇప్పుడు ఈ డిక్లరేషన్ లో మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ 50 ఏళ్లకే పింఛన్ అనగానే నాకు గుర్తొస్తోంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ 45 ఏళ్లకే పింఛన్. అది కాస్త అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవగాహన లేకుండా ఇచ్చారన్నా ఏదో మనం విన్నాం. అంటే ఈయన అనుభవజ్ఞుడు కాబట్టి చంద్రబాబు మరి 45 ఏళ్లకే పింఛను జగన్మోహన్ రెడ్డి అన్నారు కాబట్టి ఈయన ఇంకొక 5 ఏళ్ళు ఎక్కువ వేసినట్టున్నారు. 50 ఏళ్లకే పింఛన్ అంటూ పింఛను కూడా కొంచెం పెంచారు. ఏదైనా పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెరుగుదల ద్వారా సంపద చక్రాన్ని బలోపేతం చేయటం, దీన్ని అందరూ ఆహ్వానిస్తాం. వెల్ఫేర్ అనేది ముఖ్యం, అవసరం. ఇవాళ ఇప్పటికీ కూడా మరి దేశం కానీ రాష్ట్రం కానీ పేదరిక విషకోరల నుంచి బయటపడలేకపోవటం బాధాకరం. బీసీ డిక్లరేషన్ పట్ల మరి బీసీలు ఎంత మేరకు ఆకర్షితులవుతారనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఎన్ని తాయిలాలు ఎంతమంది ఎన్ని పార్టీలు ఇచ్చినా కూడా ఓటు వరకు వచ్చేసరికి వాళ్ళ విచక్షణ మేరకే వాళ్ళకి ఇష్టమైన పార్టీకే ఓటు వేయటం అనేది మనం చూస్తున్నాం. ఎలాంటి తాయిలాలో లేకపోతే ఈ డిక్లరేషన్ లో వీటి యొక్క ఇంపాక్ట్ ప్రజల పైన పడేది కొంత మేరకే. అసలు ఇంపాక్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వం వాళ్ళ విశ్వసనీయత ఎంత నిలబెట్టుకుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న పనులు ఎంత మేర నెరవేరాయి, అది కూడా పోలింగ్ డే నాడు జరిగే పరిణామాలు, వీటన్నిటిపైన ఆధారపడి పోస్ట్ కాస్టింగ్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్నాం. రాబోయే 40 రోజుల్లో మరి ఇంకా వైసీపీ మేనిఫెస్టో కూడా రావాల్సి ఉంది. అది కూడా మరి అంటున్నారు విజయసాయి రెడ్డి గారు కూడా రేపటి సిద్ధం సభలో మేనిఫెస్టో ఒక షేప్కి వస్తుందంటున్నారు. మరి అందులో ప్రకటించే తాయిలాలు ఎలా ఉంటాయో కూడా చూడాలి. మరి అలాగే శ్రీనివాస్ గారు ఇంకొక అంశం, డీజీపీకి మాజీ ముఖ్యమంత్రి ఒక లెటర్ రాశారు. అయ్యా, నా మీద ఏమేం కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి, నేను ఎఫిడవిట్లో మెన్షన్ చేయాలి అని. అది అంటే ఎందుకని లెటర్ రాసినట్టుగా మనం అనుకోవాలి? ఆల్రెడీ ఆయన మీద ఉన్న కేసులు ఏంటో అన్నీ ఆయన దగ్గర లిస్ట్ ఉంది కదా. దురదృష్టక పరిణామం, వెరీ ట్రాజడీ, విషాదం కనపడతాను. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి లెటర్ లో కూడా ఏం కోట్ చేశారంటే, రేపొద్దున మళ్ళా నేను ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని కేసులు నేను వాటిని ఎక్స్పోజ్ చేయలేదనే నింద నా మీద వేసే ప్రమాదం కూడా ఉంది, అది మళ్ళా ఫర్దర్ కోర్టు కేసులకు దారి తీసేటటువంటి ప్రమాదం ఉంది అంటూ, నేను అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ తీసుకోలేను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఏ స్టేషన్లలో ఎన్నెన్ని కేసులు పెట్టారో తెలియదు. మనం చూసాం గత 5 ఏళ్లలో ఈ పోలీస్ అనేది, తర్వాత ఈ కేసు ఫైలింగ్ అనేది ఎంత విచ్చలవిడైందో కూడా మనం చూసాం. ఏది సోషల్ మీడియా పోస్టులు ఫార్వర్డ్ చేసినా కేసులు పడుతున్న దీంట్లో మనకి ఇప్పుడు నా పైన ఎన్ని కేసులు ఉన్నాయి అని తెలుసుకోవటం అనేది ఒక పెద్ద బ్రహ్మ ప్రళయంగా మారుతోంది అనమాట. అదో భగీరథ ప్రయత్నం చేయాల్సి వచ్చే పరిస్థితి కాబోలు. అందుకే ఆయన లెటర్ రాయడం ద్వారా మెన్షన్ చేశారు. ఇఫ్ యూ రిమెంబర్ శ్రీనివాస్ గారు, 2009 ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. కేఏ పాల్ మీద కూడా ఈ తరహాలోనే కేసు పెట్టి ఆయన ఎన్నికలకు వెళ్లకుండా ఆ రోజు అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందనే మాట గుర్తొస్తుందా మీకు?
అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే కేసులు అనేది మనకు తెలిసి ఎక్కడో ఏదో ఆస్తుల వివాదాల్లో లేదా చిన్న చిన్న గ్రామాల్లో మనం చూస్తుంటాం, కానీ అసలు ఇది ఎంత కక్ష సాధింపు, ఒక పార్టీ అని కాదు, రెండో పార్టీ అని కాదు, ఒక పార్టీ పైన మరో పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం ద్వారా వాళ్ళ కదలికలని కంట్రోల్ చేసేటటువంటి ఎత్తుగడలు ఏ మేరకు భవిష్యత్తులో దారితీస్తాయో తెలియదు, కానీ ఇది అవాంఛనీయ పరిణామం. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం కూడా మేలు చేసేది కాదనమాట. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి ఆవేదన అనుకోవాలా, ఆ ఆంధ్రప్రదేశ్ దుస్థితి అనుకోవాలా, ఆ పోలీస్ యొక్క నిష్క్రియాపరత్వం అంటామా, లేదు నిష్క్రియాపరత్వం కాదు, ఇదేంటో వన్ సైడ్ ఫంక్షనింగ్ అనాలా, దురదృష్టం. రైట్, ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దామండి. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. నిన్న బీసీ డిక్లరేషన్ ఎలా అనిపించింది మీకు? మీరేమో 75,000 కోట్ల